ఓం శ్రీ మాత్రే నమః. మన హిందూ ధర్మంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఏదైనా ఒక దైవాన్ని మనం నమ్మినట్లయితే, ఆ దైవం మీద భారం వేసినట్లయితే ఖచ్చితంగా మన సమస్య తీరిపోతుంది అనే నమ్మకం మనకుంటుంది. ఆ దైవం ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి అయినా, పరమేశ్వరుడైనా, బాబా అయినా, ఎవరైనా సరే ధర్మ మార్గంలో ఉండమని చెప్పారు. కాబట్టి మనం ఏ దైవాన్ని అయితే నమ్ముతామో ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఆ దైవం మీద మన భారాల్ని కనుక వేసినట్లయితే తప్పక మనం ఈ సంసార సాగరంలో పోరాడుతున్న సమస్యల నుండి విముక్తి పొందగలుగుతాము. అలాగే బాబావారు చేసిన అద్భుతాలలో ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఆయన నిజ జీవితంలో చాలా అద్భుతాలను చేశారు. వాటిల్లో ఒక చిన్న కథను చెప్పుకుందాము. హార్దా అనే గ్రామానికి దగ్గరలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడింది. అయితే దాంతో అతను చాలా బాధపడేవాడు. కిడ్నీలో రాళ్ళు అంటే కనుక మనకు తెలిసిందే కదా, చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. అతను ఎప్పుడూ కూడా నాకు ఇలా వచ్చింది అని చెప్పి ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ మనోవేదంతో ఉండేవాడు. అయితే ఎంతోమంది డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేస్తే కానీ ఆ సమస్య నయమవదు అని చెప్పారు. అయితే ఆపరేషన్ చేయడానికి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని అందరూ సలహా ఇచ్చారు. ఆపరేషన్ అనగానే కూడా ఆయన చాలా భయపడిపోయాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదీగాక అతను చాలా సన్నగా ఉండటం వలన ఆ ఆపరేషన్కి తట్టుకుంటాడా లేదా అనే సందేహం వారి బంధువులందరిలో కూడా వచ్చింది. నేను చివరి స్టేజ్కి వచ్చేసాను కదా, నేను చనిపోయే టైంలో నాకు ఈ ఆపరేషన్లు ఏమిటి అని ఆయన ఇంకా మనోవేదన పెట్టుకుని బాధపడుతూ ఉండేవాడు. దాంతోపాటు ఈ కిడ్నీ బాధను కూడా భరించలేకపోయాడు. అయితే ఆపరేషన్ చేయించుకోవాలి అంటే ఆ రోగికి ధైర్యం కావాలి కదా, అతనికి ఆ ధైర్యం లేదు. అతనికి అదృష్టం కొద్దీ ఈ బాధ నుండి విముక్తి లభించింది. అది ఎలాగో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విచిత్రం ఏమిటి అంటే, ఆ విచిత్రం కనుక విన్నట్లయితే మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక అతను వచ్చాడు. అతను ఆ పట్టణ ఇనాందారు. సాయిబాబా యందు గొప్ప భక్తి గలవాడు. అతను ఆ గ్రామానికి వచ్చిన విషయం తెలిసింది. అతని వద్ద ఎప్పుడూ కూడా బాబావారి విభూది ఉంటుంది. విభూతితో ఎన్నో సమస్యల నుండి ఆ బాబావారు విముక్తినిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విభూతి ఉంటుంది. ఆ విభూతి అందరికీ తెలిసిందే. ఆ కిడ్నీ రోగి బంధువులు అతన్ని కలిశారు. విషయం చెప్పి ఊదీని ఇమ్మని ప్రార్థించారు. ఇనాందారు ఊదీని ఇచ్చాడు. ఆ రోగి యొక్క కుమారుడు ఆ ఊదీని నీటిలో వేసి ఆ తండ్రికి తాగించాడు. తండ్రి ఆ ఊదీ వేసిన నీళ్లు తాగాడు. తాగిన 5 నిమిషాల్లోపే ఒక అద్భుతం జరిగింది. ఊదీ ప్రసాదం శరీరంలో జీర్ణమైపోయింది. శరీరం అంతటా వ్యాపించింది. అప్పుడు కిడ్నీలోని రాయి కదిలి మూత్రం ద్వారా ఆ రాయి బయటికి పడిపోవటం కూడా చూశాడు. ఆ వృద్ధునికి క్షణంలో బాధ అనేది తగ్గిపోయింది. అతనికి ఉపశమనం కలిగింది. ఒక ఆపరేషన్ ద్వారా ఆ సమస్య నయమవుతుంది అనుకునే బాధ నుండి కూడా బాబావారి విభూతి ద్వారా చిన్న విభూతి సహాయంతోనే ఎటువంటి ఆపరేషన్తో పని లేకోకుండా ఎంతో చక్కగా నయమైపోవటాన్ని బంధువులు ఆ గ్రామ ప్రజలు అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబావారి మహిమలను, ఆయన విభూతి యొక్క మహిమలను గురించి ఊరూరు చాటనం ప్రారంభించారు. ఎందుకంటే ఎవరి అనుభవాలను బట్టి వారు చెప్తేనే అది సత్యమని ఎవరైనా నమ్ముతారు. అంతేకాకుండా నిజాలు తెలియకుండా ఏం జరిగింది అనేది సత్యాలు లేకుండా ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఇలా జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే బాబావారి యొక్క ప్రచారం అనేది జరిగింది తప్ప బాబావారికి ఎటువంటి అద్భుతాలు చేయకుండా ఏమీ ప్రచారం జరగలేదు. కాబట్టి బాబావారిని మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారికి ఎప్పుడూ కూడా సత్ఫలితాలనే ఇచ్చాడు ఆ బాబావారు. అటువంటి యథార్థ సంఘటనలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. అలాంటిది ఒక చిన్న ఉదాహరణ ఇంకొకటి చెప్పుకుందాము. ఇది కూడా అలాంటిదే. ఒక ఇరానీ పెద్ద మనిషికి ఏర్పడిన అనుభవము. ఆయన చిన్న కూతురికి మూర్ఛ రోగం ఉండేది.
గంట గంటకు ఆ అమ్మాయి మూర్ఛపోయేది. ఈ మూర్ఛ లక్షణాలు గంట గంటకు కనిపించేవి. ఆ అమ్మాయి శరీరం ధనస్సులాగా వంగిపోయేది. ఉన్న చోటనే అలాగే పడిపోతూ ఉండేది. స్పృహ కోల్పోయేది. చేతులు కాళ్ళు కొట్టుకునేది. ఇక బ్రతకదేమో అనిపించేది ఆ బంధువులందరికీ కూడా. ఈ మూర్ఛ రోగానికి ఏ చికిత్స పనిచేయలేదు. తర్వాత అతని మిత్రుడు కలిసి ఊదీ గురించి చెప్పాడు. ఆ విభూతి మహిమను వర్ణించాడు. ఊదీకి మించిన మందు లేదని, అది రామబాణమని, దీని ద్వారా విచిత్రంగా రోగాలన్నీ తగ్గిపోతున్నాయని వివరించాడు. నువ్వు పార్లే వెళ్ళు, క్షణం కూడా ఆలస్యం చేయకు. అక్కడ దీక్షిత్ ఊదిని అడుగు, దీక్షిత్ని ఊది ఇవ్వమని అడుగు. అతను వద్ద ఎప్పుడూ ఊది ఉంటుంది, చాలా ఉంటుంది. అతను సంతోషంగా ఊది నీకు ఇస్తాడు అని ఆ మిత్రుడు చెప్పాడు. ప్రతిరోజు నువ్వు ఈ ఊదిని నీ బిడ్డకు త్రాగించు. సాయిని స్మరిస్తూ భక్తి విశ్వాసాలతో ఆ అమ్మాయికి రోజు తాగిస్తూ ఉండు. శీఘ్రంగానే నీ కూతురికి మోక్షరోగం తగ్గిపోతుంది. నీ కుమార్తెకు బాగవుతుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పాడు. మిత్రుని మాటలు విని ఆ ఇరానీ వ్యక్తి అలాగే చేశాడు. దీక్షిత్ వద్ద ఊదీని తీసుకువచ్చాడు. తన కూతురికి రోజు నీటిలో వేసి త్రాగించసాగాడు. త్వరలోనే ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలయ్యింది. మొదట్లో గంట గంటకు ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చేది. ఊదీ తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆ సమయం తగ్గింది. 7 గంటలకు ఒకసారి మూర్ఛ రావటం అలా జరిగింది. ఇలా మొదట మూర్ఛ సమయం తగ్గిపోయింది. తర్వాత అసలు మూర్ఛ అనేది రావటమే ఆగిపోయింది. చూసారా, చిన్న ఊదీతో బాబావారు చేసిన మహిమలు అన్నీ ఇన్ని కాదు. మూర్ఛ తగ్గించటం ఏమిటి, కిడ్నీలో రాళ్ళు నయం చేయటం ఏమిటి, అవి ఒక వైద్యులకే సాధ్యమయ్యే విషయాలను కూడా ఒక ఊదీ సాయంతోనే బాబావారు నయం చేశారు. ఇటువంటి కథలు 1, 2 కాదు, చాలా కథలే ఉన్నాయి. మనం మనస్ఫూర్తిగా సాయి మీద భారం వేసి మన సమస్యలను గనక చెప్పుకున్నట్లయితే, ఒక సాయి అనే కాదు, ఏ దైవాన్ని ఎవరు పూజిస్తారో ఆ దైవం మీద మనసా వాచ కర్మణ పూర్తి విశ్వాసంతో గనక మనము ఆ భారాన్ని వేసినట్లయితే మనకు సమస్యల్లో ఉన్నాము అనే బాధే ఉండదు. అసలు సమస్యలతో మనం పోరాడుతున్నాము అనే చింత లేకుండానే మన జీవిత సాగరాన్ని మనం నెట్టుకురాగలుగుతాము. అంతేకాకుండా దైవం మీద నమ్మకం లేకుండా మనం మన స్వార్థానికి తగ్గట్టుగా మాట్లాడుతూ, మన స్వార్థానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించినట్లయితే మనం నీటి మీద బుడగ లాంటి వాళ్ళము. ఎప్పుడు నీటి మీద బుడగ ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో తెలియని, ఆ కాల పరిమితే తెలియని మనుషులం మనము. కాబట్టి దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఇలా ప్రార్థించటం వలన మన సమస్యల నుండి విముక్తి పొందగలుగుతాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ అనుభవాలను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.